కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాల చెల్లింపు 1 నెల ముచ్చటగానే మారింది. విడతల వారీగా వేతనాలు చెల్లించే తంతుగా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రతి నెల వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యంతో విసిగి వేసారుతున్న ఉద్యోగులు జీతమేది బాబు అని ఎదురు చూసే పరిస్థితి దాపురించింది. 4వ తేదీ దాటినా వేతనాలు అందక నరక వేతన అనుభవిస్తున్నారు. మంగళవారం 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా ఫలితం శూన్యమేనంటూ ప్రభుత్వ ఉద్యోగులు హాహాకారాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సర్కార్ ఈ నెల 4వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు జమ చేయలేదు. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు పడలేదు. వ్యవసాయ, జలవనరులు, పంచాయతీరాజ్, సమాచార, ప్రణాళిక శాఖలో పనిచేసే ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితంగా వారు రుణ వాయిదాల చెల్లింపులు, పిల్లల ఫీజులు, ఖర్చులకు నరకయాతన అనుభవిస్తున్నారు. 3వ తేదీన అరకొరగా కొన్ని శాఖల్లో అతి కొద్ది మందికి మాత్రమే జీతాలు జమైనట్టు సమాచారం. దీంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల చెల్లింపులను విడతల వారీ తంతుగా చంద్రబాబు సర్కార్ మార్చేసిందని మండిపడుతున్నారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని గత ఎన్నికల ముందు ప్రతి సభలోనూ ఓదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి నెల మాత్రమే ఉద్యోగులకు 1వ తేదీ చెల్లించారని, ఆ తర్వాత పూర్తిగా చతికిలపడ్డారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ గౌరవ వేతనాలు తీసుకునే ఉద్యోగులకు సర్కారు చెల్లింపులు చేయలేకపోతుందని ధ్వజమెత్తారు. మంగళవారం 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ చంద్రబాబు సర్కార్ జీతాలు చెల్లించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఉద్యోగులందరూ సమానం కాదనే ధోరణిలో వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ముందుగా వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల్లో విభజన తీసుకొస్తోందని, చిరుద్యోగులు ప్రతి నెల ఎదురు చూడాల్సి వస్తోందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 104 ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, హోంగార్డులు, విఆర్ఏలు, ఆరోగ్య మిత్రాలు వేతనాల కోసం 10-15వ తేదీ వరకు నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులైతే వేతనాల కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు.